మాట్లాడేది పార్టీ కోసం మీరే. 29దా ఉందా నాకు కరెంటు వస్తుంది 9 ఖర్చు పెట్టద్దు. గులాబీ ఎవడో చోట్ల కొద్దిగా వచ్చు కదా, సంతోషమే. డ్రైనేజ్ కూడా ఎక్కువ ముక్కేస్తే నీట్గా తయారవుతుంది రోడ్డు, ఇంకా ప్రాబ్లం లేకుండా పోద్ది. ఇంట్లో టైం వేసి అక్కడ ఎంపీ చేసుకో వేసి అది కూడా రోడ్డు గ్రావెల్ రోడ్ వేయండి, సమానంగా అవుద్ది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నేను వేరేగా అంటున్నా, మనం చేసే పని ఎదుటికి అబ్బంది కాకూడదు. అమ్మ బిన్నికి ఇక్కడ ఆన్ చేస్తున్న ఎమ్మెల్యే జందులూరు మండలం సోమవారపాడు, చల్లపల్లి, ఎడ్లవారిగూడెం, సానిగూడెం, శివారు, గాలాయిగూడెం, గంగన్నగూడెం తదితర గ్రామాల్లో ఇంటింటికి కూటమి. ఈ 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సారథ్యములో 1,49 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి, ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క అవసరాలు తీర్చడానికి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 1,39,000 కోట్లు గత 5 సంవత్సరాల్లో విధ్వంసకరమైనటువంటి పాలన కొనసాగిస్తే, రోడ్లను పట్టించుకోకపోతే ఆ రోడ్లని బాగు చేయడానికి 1,39,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు 21,20,000 కోట్లు మీ పిల్లల యొక్క చదువుల కోసం ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ కింద ఒక 20,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా స్త్రీశక్తి కింద మీకు ఉచితంగా బస్సులు మీరు ఎక్కితే మన ఆడకూతుర్లు వాళ్ళ యొక్క టికెట్ల నిమిత్తంగా 1,500 కోట్లు ఖర్చు పెట్టాం. 3 సిలిండర్ల కాడికి ఇయర్కి ఇస్తున్నాం ఉచితంగా. ఈ రోజున అన్ని రంగాల్లో కూడా గతంలో పోల్చుకుంటే పాత బకాయిలు 20,000 కోట్లు వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి వర్కులకు సంబంధించిన బకాయిలు కట్టడం జరిగింది. ఈ విషయాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న టీవీలో మీ అందరూ వింటా ఉండగా చెప్పాడు. మళ్ళీ అదే విషయాన్ని గ్రామానికి కూడా మీరు వెళ్ళి మన కూటమి నాయకులకి, కార్యకర్తలకి తెలియపరచమని చెబుతూ ఉన్నారు. ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీల్ని ఈ ప్రభుత్వం
మాట తప్పకుండా ఎన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా మీ అందరి యొక్క సహకారం కావాలి. మన గ్రామంలో మరి ఎప్పుడు పోలవరం నీళ్ళు వెళ్ళినా ఫస్ట్ హక్కుదారులుగా మనం తీసేవాడం. కానీ ఈ సంవత్సరం మీకు అవసరం ఉందని తెలిసి కూడా అటు ప్రకాశం, గుంటూరు, సెంట్రల్ డెల్టా, కృష్ణా, మన జిల్లాలో ఉన్నటువంటి మన నియోజకవర్గంలోనే 3 మండలాలు ఉన్నాయి దాని హక్కుదారులుగా. మరి వాళ్ళకి నీళ్లు రావటంలా. వచ్చినటువంటి 8,500 క్యూసెక్కుల నీరు కొంత మేరకు ముదురుడ్చినటువంటి వాళ్ళకి మిగిలినటువంటి వాళ్ళకి సాగునీటికి తాగునీటికి సరిపోతుంది. ఏమాత్రం ఒక పెద్ద వర్షం పడినా మీ చెరువులన్నీ కూడా పోలవరం నీళ్లతో నింపే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గతంలో మీకు తెలుసు, మనకు అవసరం లేకపోయినా ఎర్రనీరు మీ తోటల గుండా అటు సీతంపేట కాలువలోకి వెళ్ళిపోతుంటే కూడా ప్రవాహంలాగా వెళ్ళిపోనిచ్చేవాడిని. ఎప్పుడు కట్టమని అడగలా, మిమ్మల్ని ఆపమని అడగలా. ఎందుకనంటే మీ నేల సారవంతం అవుతుంది, ఆ నీళ్లు తాగితే భూమి శక్తి పెరుగుతుంది, ఇంకా 2 టన్నులు ఎక్స్ట్రా మీ పామాయిల్ కాస్తుందనే ఉద్దేశంతో వదిలేవాడిని. కానీ ఇప్పుడు కాలానుగుణంగా వచ్చినటువంటి ఈ సూపర్ ఎల్ నీనో ప్రభావంతో ప్రపంచమే కకావికలవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం యొక్క మాటని గౌరవించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈనాడు మిమ్మల్ని దాహం వేస్తున్నా కొద్దిగా నాలుగు తడుపుకోండి తప్ప మీకు నీళ్ళు ఇవ్వలేను అని చెప్పి సిగ్గుపడుతూ చెప్తున్నా. నీళ్లు మన నెత్తి మీద నుంచి వెళ్తుంటే ఇవ్వలేనటువంటి అసమర్థుడు నువ్వు అని కొంతమంది బైరాగులు, ఈ నియోజకవర్గం ఎక్కడుందో, దీని హద్దులేంటో, దీని ఊర్లేంటో, దీని స్వభావం ఏంటో, దీని చరిత్ర ఏంటో తెలియనటువంటి పగటి వేషగాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఎస్కేప్ పెట్టించింది నా హయాంలో, ఆ ఎస్కేప్కి పూజలు చేసింది నా హయాంలో, అక్కడ పసుపు జిమ్మింది నా హయాంలో, దానికి కుంకుమ జిమ్మింది నా హయాంలో, దానికి పూలు జిమ్మింది నేను, దాన్ని ఓపెన్ చేసింది నేను. ఇప్పుడు వరకు నేను ఉన్న రోజులు ఎప్పుడు ఎవరితో అడిగించుకోకుండా నీళ్ళు ఇచ్చింది నేను, ముహూర్తం కూడా పెట్టింది నేనే ఎప్పటికప్పుడు. కానీ ఈసారి ఉన్నటువంటి సూపర్ ఎల్ నీనో ప్రభావంతో నన్ను ముఖ్యమంత్రి గారు, సంబంధిత ఇరిగేషన్ శాఖ మార్చులు, మీరు కాలువల మీద ఎక్కడా కూడా తూముల మీద బావుల మీద చేయలేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు కనుక అక్కడ తీస్తే అసలు నీళ్ళు కిందకే రావు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితే వస్తే త్రాగునీరుకే కటకట ఏర్పడి జనం కొట్టుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పి మంచిగా ఒక వార్నింగ్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాన్ని తప్పనిసరిగా నేను ఒక శాసనసభ్యుడిగా పాటించాలి కాబట్టి దాని జోలికి వెళ్ళలేదు. మన రైతులు అడిగారు, ఏ రోజైతే ఒక పెద్ద వర్షం పడుద్దో ఆ రోజు మొత్తం ఎత్తేసి మొత్తం చెరువులన్నీ కూడా నింపేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కూటమి నాయకులకి, పార్టీ అధ్యక్షులు అమర్చంద్ గారికి, బూత్ కమిటీ కన్వీనర్ గారికి, బ్యాంకు అధ్యక్షులకి, ఇంకా హోదా లేకోకుండా ఉండి జీవితకాలం అట్టా రిటైర్ అయిపోతున్నటువంటి మన పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా చేతులెత్తి మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మర్చిపోయిన విషయాలు ఉంటే నాకు తెలియపరచండి. ఈ నియోజకవర్గంలో ఏది చేయాలన్నా ఫస్ట్ గంగనగూడెం చేశాకే ఎక్కడైనా చేయాల్సిన బాధ్యత